అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను పన్నీర్ కర్రీ, మష్రూమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. మామూలుగానే ఏ కాలమైనా కానీ బిర్యానీ అనేటప్పటికి నోరు ఊరిపోతుంది కదండి మనందరికీ. చలికాలం, వర్షాకాలం అయితే వారానికి 2 సార్లు కంపల్సరీగా చేయాల్సిందే అండి మా ఇంట్లో అయితే. ఒక గిన్నె పెట్టుకొని కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోని జాజి పువ్వు, బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు తరుగు, 2 పచ్చిమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 3 మీడియం సైజు టమాటా ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గినాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఈ లోపల 1 గంట సేపు నానబెట్టుకున్న 7-8 బాదం పలుకులు, ఒక 10 జీడి పలుకులు, మగ్గించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఒక చిన్న సైజు ఉల్లిపాయ తరుగు వేసైనా ఫ్రై చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూకేడులో కాగిన తర్వాత 2 పచ్చిమిరపకాయల చీలికలు వేసి మగ్గిపెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మగ్గపెట్టిన ఆనియన్స్లోనే తీసి వేసుకున్నాను అనమాట కొంచెం. నెక్స్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసేసి లో ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు మగ్గిన దాంట్లో కొంచెం వాటర్ కూడా కలిపేసుకొని అందులో రుచికి తగినంత కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి. అలా లో ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలి. అందులోనే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి కలిపేసుకొని 100 గ్రాముల కన్నా ఎక్కువ పన్నీర్ ముక్కలండి, ఇలా కట్ చేసిన ముక్కలు వేసేసుకొని కలిపేసుకొని 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి. అంతేనండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ చేసుకుందామండి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోని జాజి పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 4 యాలక్కాయలు వేసి 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు తరుగు వేసేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలు కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మగ్గనిచ్చేసి అందులోని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులో 200 గ్రాముల మష్రూమ్స్ అండి ఇలా కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాక 2 మీడియం సైజు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇంట్లోని క్యారెట్ ముక్కలు, బంగాళదుంపల ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అండి 1 నిమిషం పాటు ఫ్రై అయినివ్వాలి. దాంట్లోనే కడిగి పెట్టుకున్న 1/2 కేజీ బియ్యం అండి ఇవి ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాక 1/2 కేజీ బియ్యానికి నేను 3/4 వాటర్ వేసానండి. అంటే 2 గ్లాస్ బియ్యం తీసుకున్నారనుకోండి, 4 గ్లాసులు వాటర్ బదులు 3.5 గ్లాస్ వాటరే వేయండి. ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కదా, పొడి పొడిగా రావాలంటే కొంచెం వాటర్ తగ్గించాలి. ఇంకా లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి 10 నిమిషాలు వదిలేసేయండి. టేస్టీ పన్నీర్ కర్రీ, మష్రూమ్ బిర్యానీ రెడీ అండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.